మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్ తగిలింది. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ విషయంలో మేడిగడ్డ నిర్మాణం చేసిన కంపెనీకి తెలంగాణ సర్కార్ కొత్త ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇటీవల మేడిగడ్డ నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ను రద్దు చేసింది. మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు మేడిగడ్డ విషయంలో కమిషన్ విచారణ జరుగుతుంటే మరోవైపు మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణను తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతో ప్రస్తుతం పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైనే ఉంది. ఇంజనీరింగ్ చీఫ్కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ నిర్మాణం దెబ్బతిన్న తర్వాత దాని నాణ్యతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా జారీ కావడంతో తనకు సంబంధం లేదని గతంలోనే సంబంధిత కాంట్రాక్టర్ చెప్పారు. ప్రస్తుతం కంప్లీషన్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతో పెండింగ్ పనులు, దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్ పైనే పడింది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు లెటర్ రాసిన ఇంజనీర్లు ఇవేమీ చేయకున్నా పని పూర్తయినట్లు సర్టిఫై చేశారు. సర్కార్తో జరిగిన ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లుగా సర్టిఫికెట్ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకున్నారు. ఈ రెండు అంశాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఈ ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్కు ఇచ్చినా ఇంకా తన వద్దకు చేరకముందే పని పూర్తయినట్లు గుత్తేదారుకు ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 21న కేసీఆర్ ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 6న నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పీఈఎస్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు లేఖ రాసింది. పని పూర్తయినట్లు ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు అన్ని రకాలుగా సంతృప్తికరంగా పని పూర్తయిందని, తుది పరీక్షల్లోనూ పాస్ అయిందని, నిర్వహణ సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఈ నోటీస్ అందిన 21 రోజుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిర్మాణ సంస్థ అండర్టేకింగ్ ఇవ్వలేదని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. 2020 మే 18న అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి నిర్మాణ సంస్థకు నోటీసు ఇచ్చారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లు కొట్టుకుపోయాయని, వీరింగ్ కోర్టు దెబ్బతిందని, వీలైనంత త్వరగా బాగు చేయాలని కోరారు. దీనికి నిర్మాణ సంస్థ సమాధానమిస్తూ 2019 నవంబర్ నుంచి బ్యారేజ్ దిగువన డ్యామేజెస్ గుర్తిస్తున్నామని, వీటిని సీరియస్గా తీసుకుని అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బ్యారేజీ దిగువన డ్యామేజెస్ ఉన్నట్లు గుర్తించామని స్పష్టంగా చెప్పిన నిర్మాణ సంస్థ దీనికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని 2020 అక్టోబర్ 12న మరోసారి లేఖ రాసింది. 2019 జూన్ నుంచి మేడిగడ్డ పూర్తిగా నిర్వహణలో ఉందని, పూర్తిస్థాయి నీటి మట్టంలో 16.2 టీఎంసీలు నిల్వ చేశారని, ఎలాంటి సమస్య లేకుండా 15 నెలలుగా ఆపరేషన్లో ఉందని పేర్కొంది. బ్యారేజీ దిగువన జరిగిన డ్యామేజెస్ను బాగు చేయడంతో పాటు ఒరిజినల్ పనుల్లో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాలంటూ నిర్మాణ సంస్థకు 2021 ఫిబ్రవరి 17న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాశారు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించలేదని, పునరుద్ధరణ పనులు చేయలేదని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. మళ్లీ 2021 మార్చి 10న పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ కోరగా అండర్టేకింగ్ తీసుకోకుండా 2021 మార్చి 15న సర్టిఫికెట్ ఇచ్చేశారు. పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వగా ఆ సమయంలోనే ఎస్సీగా ఉన్న రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న పనులు పూర్తి చేస్తామని, అండర్టేకింగ్ తీసుకోకుండానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చినందువల్ల ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినడంతో పాటు ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. ప్రస్తుతం మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాతపూర్వకంగా ఆదేశించారు. బ్యారేజీ ఇంజనీర్లు మాత్రం సర్టిఫికెట్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజనీర్లే ఇప్పటికీ అక్కడ ఆ స్థానాల్లో ఉండటం ఇక్కడ విశేషం.